వెల్కమ్ యూవర్స్. ఇప్పుడు మనం ఇంకొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఈజీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే పాలక్ పన్నీర్. ఇది చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే మా హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వెజిటేరియన్స్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసేది పాలక్ పన్నీర్. సో ఈ పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కింద ఉన్న ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు పాలక్ పన్నీర్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. పాలక్ పన్నీర్కి ఇదేంటంటే హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్ చేసుకోబోతున్నాం. ఈ హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్కి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాలకూరని ఏంటంటే నేను మొత్తం చక్కగా వేస్ట్ అంతా తీసేసి నేను 2-3 టైమ్స్ వాష్ చేసేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే దానికి ముందుగా ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకున్నాం. అలాగే నన్ను చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారండి, ఏమనంటే మెజర్మెంట్స్ చూపించండి అని. నేను మెజర్మెంట్స్ చూపించట్లేదు దేనికి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఒకళ్ళు ఫాలో అవుతుంటే ఒకళ్ళకి అని సరిపడా చేసుకుంటారు, లేదా ముగ్గురు ఫాలో అవుతుంటే ముగ్గురికి అని సరిపడా చేసుకుంటారు. సో నేను మెజర్మెంట్స్ చెప్పినట్టయితే నేను ఇప్పుడు ఇంట్లో ఇద్దరికి చేస్తుంటే మీరు ఇద్దరికీ చేసుకోవాలని రూల్ ఉండదు కదా. సో కాబట్టి మెజర్మెంట్స్ ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ టేస్ట్ తేడా వస్తుంది, అలాగే రెసిపీ మొత్తం మారిపోతుంది. సో అందుకని నేను దేనికి కూడా మెజర్మెంట్స్ చెప్పట్లేదు. మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎంత అయితే తినగలుగుతారో దాన్ని బట్టి మీరు చూసి మెజర్మెంట్స్ వేసుకోండి. ఇలా మనం జీలకర్ర వేసుకుందాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, దీనిలో ఆనియన్, పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ మనం కారం కూడా వేసుకుంటాం. సో పచ్చిమిర్చి హాఫ్ కారం కలుపుతుంది, సగం కారం ఏమో మనం వేసే కారపొడితో కలుపుతుంది. ఇప్పుడు ఇవి ఎక్కువ వేయక్కర్లేదు, ఒక 2-3 మినిట్స్ లైట్గా ఇది సాఫ్ట్ అయితే చాలు. ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. ఆనియన్ ఫ్రై అయిపోయింది, ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇందులో మనకి పాలకూర వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ కర్రీకి ఎంతైతే అవసరం అవుతుందో అంతా సాల్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ మీరు సాల్ట్ దీనికి చూసి వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో కూడా మనకి కొంచెం సాల్ట్ ఉంటుంది. సో ఏంటంటే సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే నన్ను చాలామంది కమెంట్స్లో ఇంకొకటి కూడా అడుగుతున్నారు, సాల్ట్ కళ్ళుప్పే వాడాలి అని. నేను వాడేది సముద్రపు కళ్ళుప్పే, కాకపోతే నేను దాన్ని గ్రైండ్ చేసి వాడుతాను. ఇప్పుడు మన ఫ్రై కర్రీస్లో కానీ ఏ కర్రీస్లో అయినా కళ్ళుప్పు వేస్తే కరగదు. సో అందుకని నేను దాన్ని గ్రైండ్ చేసి వాడుకుంటున్నాను. సో మీరు కూడా కళ్ళుప్పుని తీసుకొని గ్రైండ్ చేసి ఒక డబ్బాలో సపరేట్గా పెట్టేసుకుంటే అది వాడుకోండి. అన్ని కర్రీస్లోకి అది వాడుకోవచ్చు. ఎందుకంటే కళ్ళుప్పు అనేది గ్రేవీ కర్రీస్లో కొంచెం వాటర్ పోస్తే కానీ కళ్ళుప్పు అనేది మనకు కరగదు. ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి నీళ్ళు అవసరం లేకుండానే చక్కగా మగ్గిపోతుంది మనకి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. మనం ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గి దగ్గర వరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మగ్గిచ్చేసాను, చూసారా చక్కగా మొత్తం పాలకూర అంతా ఉడికిపోయి చిన్నగా అయిపోయింది కదా, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు చూసారా మనం వాటర్ వేయకుండానే మనకి ఉప్పు వేసాం కదా, పాలకూరలో ఉన్న వాటర్ అంతా దిగి ఉడికిపోయింది. కాబట్టి మీరు ఇంకా వాటర్ యాడ్ చేయకండి. ఇప్పుడు దీన్ని ఏం చేసుకుందామంటే ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పాలక్ పేస్ట్
చేసి పెట్టేస్తాను. పాలకూర ఇందాక వేయించుకుందని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేశాను. అలాగే మీరు అసలు వాటర్ పోయక్కల, వాటర్ పోయకుండానే చాలా మెత్తగా వచ్చేసింది పేస్ట్. అలాగే పన్నీర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకొని ఇందాక పాలకూర వేయించుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఘీ వేసుకుందాం. మన మసాలాస్ అన్నీ వేసేసుకుందాం. కొద్దిగా చిటికెడ అంటే చిటికెడ పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, లైట్గా జీరా పొడి, అలాగే కావాల్సినంత కారం వేసి వేయించుకుందాం. ఈ మసాలాస్ కొంచెం మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మన పాలక్ పేస్ట్ వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలక్ పన్నీర్లో జనరల్గా బయట చూస్తే మనకి క్రీమ్ యాడ్ చేస్తారు. ఎంత అంటే చాలా క్రీమ్ యాడ్ చేస్తారు. కాబట్టి దానికి ఆ టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇందులో వీరమాచినేని రామకృష్ణ గారు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే క్రీమ్ వేసుకోకూడదు. ఎలాంటి క్రీమ్ కానీ మీగడ కానీ ఏది వాడకూడదు. లేదంటే మనకి సొరకాయ కూరల్లో లేదంటే బీరకాయ కూరల్లో ఇలాంటి కూరల్లో మనం పాలు వేసి బాగా ఉడికించుకోవాలని చెప్పారు. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే మనం క్రీమ్ ప్లేస్లో నేను లైట్గా ఒక 2 స్పూన్స్ చిన్న స్పూన్స్ మిల్క్ యాడ్ చేశాను. పాలక్ పేస్ట్ వేయంగానే మీరు మిల్క్ యాడ్ చేసేసి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. జనరల్గా మనకి క్రీమ్ ఏంటంటే మొత్తం కర్రీ అయిపోయినాక అప్పటికప్పుడు వేస్తారు, క్రీమ్ వేసి కలుపుతారు. కాకపోతే మనకి ఏంటంటే పాలు వేసినాక కూడా కొంచెం ఎక్కువసేపు మరిగించాలన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే పాలు వేసుకొని, మీకు కావాలంటే పెరుగు మీద మీగడ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీన్ని కావాలంటే మీకు మరీ థిక్గా ఉందనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. నేను కానీ వాటర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి కొంచెం థిక్ గ్రేవీ లాగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం దీన్ని ప్లెయిన్గా తినాలి కాబట్టి కొంచెం థిక్ గ్రేవీ చేస్తున్నాను. కాబట్టి దీన్ని కాసేపు ఉడికించుకున్నాం. ఇప్పుడు ఇది మనకి బాగా ఉడికిపోయింది. అలాగే ఇందాక కన్నా కూడా కొంచెం థిక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ వేసుకున్నాం. చాలామంది ఇంకొక డౌట్ వస్తుంది. చాలామందికి ఏంటంటే పన్నీర్ కర్రీస్ చేసుకుంటారు, కానీ పన్నీర్ కొంతమందికి ఏంటంటే మరీ రబ్బర్లా ఉంటుంది, లేదంటే కొంతమంది మరీ హార్డ్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఏ కర్రీకైనా కానీ పన్నీర్ అనేది కర్రీ అయిపోతుంది అనుకునే 2-3 మినిట్స్ ముందు మాత్రమే వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక 10 మినిట్స్ ముందే వేసేస్తారు. సో దానివల్ల పన్నీర్ ఎక్కువ ఫ్రై అయిపోతే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తే అది వేరే విషయం, కానీ మనకు ఆయిల్ లేకుండా ఎక్కువసేపు కర్రీలో ఉంటే మీకు పన్నీర్ అనేది రబ్బర్లా సాగుతూ ఉంటుంది, లేదంటే గట్టిగా అయిపోతుంది. సో పన్నీర్ వేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంచేసి తీసేయాలన్నమాట కర్రీ. సో ఇది ఒక 2 మినిట్స్ ఉడికేలోపు మీరేం చేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఇది 2 మినిట్స్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుంటాం. కానీ దీని మీద క్రీమ్ కానీ ఇంకేవి కానీ వేసుకోకండి. క్రీమ్ బదులుగా మనం పాలు పోసుకున్నాం, లేదంటే పెరుగు మీద మీగడ వేసుకొని తినవచ్చు. అంతేగాని క్రీమ్ ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఎంతో సింపుల్గా ఎమ్మీగా హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్, అది కూడా వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ ఫాలో చేస్తూ చేసింది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.